అధ్యక్షులు తాండూరు దేవేంద్ర ఆధ్వర్యంలో ఈ రోజు కాశీ సతీష్ అన్నను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తాను ఈ రోజు మాట్లాడుతూ కార్మికులకి, కంపెనీ వాళ్ళకి, నిరుపేదలైన ప్రతిరోజు అంగట్లు అమ్ముకునే ప్రతి ఒక్కరికి తోడుంటారని సతీష్ అన్న శబ్దం చేయడం జరిగింది. గత 2008లో స్థాపించిన అంగట్లో కొన్ని లక్షల అంగట్లు ఈ రోజు అమ్ముకొని బతుకుతున్నారు. అంతేకాకుండా కొందరు వారిని బెదిరించి డబ్బులు కలెక్షన్ చేయడం, ఒక స్టాండ్ కు 20 రూపాయలు ఉండే ఈ రోజు 50 రూపాయలు తీసుకుంటున్నారు. అమ్మిన 10 రూపాయలు వాళ్ళు కట్టడానికి అయిపోతుందని చెప్పి వాపోతున్నారు. అంతేకాకుండా కొత్తగా ఈ మధ్యన తిరుగుతూ డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. వేరే వాళ్ళు బెదిరిస్తున్నారు. గతంలో 2008 నాడు ఈ అంగడి స్థాపించడం జరిగింది. 2008 నుంచి 11 వరకు 1,60,000 వీటి అంగడి వేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏ పేదవాణి కూడా ఈరోజు స్టాండ్ 20 రూపాయలు ఉండే, ఈరోజు స్టాండ్ 50 రూపాయలు, లైట్ 50 రూపాయలు ఈ విధంగా దోసుగా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కరోనా వచ్చినప్పటి నుండి ఎవరు తెల్లబట్టలు వేసుకొని వాడు వచ్చేసి అంటే నేను పెట్టి గరీబులు ఉన్నది ఎన్నికటి చేపలు అమ్ముకున్న దగ్గర 50 100 కలెక్షన్ చేసి ప్రతి పేపర్ రిపోర్ట్ ఉన్నది పేదోడు బతకాలని చెప్పేసి ఈ స్థాపించడం జరిగింది. అప్పటి ఎవరి మటుకు వాడు ఇదే పని చేయడం జరుగుతున్నది, ఎవరి మటుకు వాడు కొట్టుకొని చేయడం జరుగుతుంది. గతంలో అంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళు చూస్తుంటే దాన్ని ఖండించారు. మేము రావడం మానేసిన పేదోడు బతకాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఏడుస్తున్నారు. సార్ మా దగ్గర ఇన్ని డబ్బులు కలిసి మీరు వాయిస్ రికార్డ్ తీసుకోండి, పేదవానికి ఎలాంటి సంఘం అవసరం లేదు, అతని శ్రమనే సంఘం. అంతేకాకుండా 2,000 3,000 కలెక్షన్ చేసుకొని చాలా మంది కూడా అట్లా కష్టం చేయకుండా బతుకుతున్నారు. వాళ్ళ మీద కూడా మీరు కఠినంగా చర్య తీసుకోండి సార్. ఈరోజు ఈ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా పెద్దోళ్ళ మధ్యన, చిన్న పిల్లలు కాదు, పెద్ద గవర్నమెంట్ వాళ్ళ మధ్యన, రిటైర్మెంట్ ఆఫీసర్ల మధ్యన ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దయచేసి ఈ పేదవానికి చూసుకొని గవర్నమెంట్ ఉంది. ఈ రోజు ఉన్న గవర్నమెంట్ ప్రతి ఒక్క పేదవానికి అన్ని రకాలు చూసుకుంటుంది. గత 2008లో ఎవరు లేరని ఉంది, గవర్నమెంట్ చూసుకుంటుంది. కాబట్టి ఎవడన్నా ఇదే డబ్బులు కలెక్షన్ చేసినట్టయితే, ఎవడన్నా వీళ్ళని బెదిరించినట్టయితే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను లాల్ సలాం నమస్కారం తెలియజేస్తూ జై భీమ్.